మొయినాబాద్ జంట హత్య కేసులో తవ్విన కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇద్దరిని హత్య చేసిన కరీమా బి దంపతులు మరో 6గురికి కూడా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అప్పులు తీసుకోవడం, వాటిని ఎగ్గొట్టేందుకు ఫామ్ హౌస్ కు పిలిచి గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టడానికి ప్లాన్ చేశారు. ఇందులో ఇద్దరిని హతమార్చిన నిందితులు మరో 6గురు మహిళలను కూడా ఫామ్ హౌస్ కు పిలిచారు. వీరంతా ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. కరీమా బి నుంచి ప్రాణహాని ఉందంటూ కంప్లైంట్ ఇచ్చారు. మొయినాబాద్ జంట హత్య కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇద్దరిని హత్య చేసిన కరీమా బి దంపతులు మరో 6గురికి కూడా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అప్పులు తీసుకోవడం, వాటిని ఎగ్గొట్టేందుకు ఫామ్ హౌస్కు పిలిపించి గుట్టు చప్పుడు కాకుండా వారిని మట్టుబెట్టడానికి ప్లాన్ వేశారు. ఇందులో ఇద్దరిని ఇప్పటికే హతమార్చిన నిందితులు మరో 6గురు మహిళలను కూడా ఫామ్ హౌస్కు పిలిపించారు. వీరంతా ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. కరీమా బి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కంప్లైంట్ ఇచ్చారు 6గురు మహిళలు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మొయినాబాద్ ఫామ్ హౌస్ సమీపంలో ఇద్దరు వృద్ధ మహిళలను అత్యంత దారుణంగా చేసిన కేసుకు సంబంధించి కూడా అనేక సంచలన అంశాలు వెలుగు చూస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. కరీమా బేగం ఎవరైతే వద్ద అప్పు తీసుకుందో వాళ్ళందరినీ కూడా అప్పు తీర్చేందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ కి రమ్మని పిలిచింది. కానీ కొంతమంది నిరాకరించి ప్రాణాలతో బయటపడినట్టుగా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇద్దరు వృద్ధ దంపతులకు సంబంధించిన దారుణ హత్య ఘటన వెలుగు చూసిన తర్వాత కరీమా బేగం దంపతులకు సంబంధించి ఒక్కొక్క క్రైమ్ సీన్ కూడా బయటకు వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. వీరంతా కూడా ప్రస్తుతానికి కరీమా బేగానికి అప్పు ఇచ్చిన వారందరూ తమను అప్పిస్తానంటూ ఫామ్ హౌస్లకి గతంలో పిలిచిందంటూ కూడా చాలా మంది తాండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రస్తుతానికి 6గురు మహిళలు కూడా కరీమా బేగం, అదేవిధంగా కరీమా బేగంకి సహకరించిన మరొక ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చారు. అంటే వాస్తవానికి కరీమా బేగం ఎవరైతే వద్ద అప్పు తీసుకుందో వాళ్ళందరినీ కూడా అప్పు చెల్లించేందుకు ఫామ్ హౌస్ వద్దకి పిలిపించి వారిని దారుణ హత్యకు పాల్పడేందుకు పథక రచన చేసినట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తారు. మరొక వైపు కరీమా బేగం సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ప్రస్తుతానికైతే మరొక ఇద్దరు సంబంధించిన నిందితులని అదుపులోకి తీసుకొని వీరికి సంబంధించిన వివరాలను కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం ఇటు తాండూరు పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.